ఆరోపణలు విమర్శలతో అట్టుడికింది తమిళనాడు అసెంబ్లీ. ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేసినందుకు అమ్మ ఆగ్రహానికి గురయ్యారు డీఎంకే ఎమ్మెల్యేలు. మొత్తం 89 మందిని వారం పాటు సస్పెండ్ చేయడంపై మంటెక్కిపోతోంది కరుణ టీం. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై ప్రతిపక్షం చేసిన విమర్శలు అసెంబ్లీలో ఉద్రిక్తతకు దారితీశాయి. 70వ దశకం నాటి ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చేలా జయలలిత చేస్తున్నారని, ఆమె ఓ డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారని టీఎంకే ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు. నినాదాలతో అసెంబ్లీని హోరెత్తించారు. దీంతో స్పీకర్ ధన్పాల్ స్టాలిన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలందరినీ వారం పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సస్పెండ్ చేసినట్టు ప్రకటించడంతో డీఎంకే ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అరాచకాల్ని ప్రశ్నిస్తే ఇలా సభ నుంచి బయటకు పంపుతారా అంటూ నిలదీశారు. స్పీకర్ పోడియం ముందుకు వెళ్లి నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో మొత్తం 89 మందిని మార్షల్స్ బలవంతంగా బయటకు పంపారు. అధికార పక్షం తీరుపై కరుణ సహా సీనియర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అటు ఏడీఎంకే మాత్రం ముఖ్యమంత్రిని అగౌరవపరిచేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద తమ గొంతు నొక్కేందుకే అధికార పక్షం ఇలా దారుణంగా ప్రవర్తిస్తోందని మండిపడుతున్న డీఎంకే ఆందోళనలకు సిద్ధమవుతోంది.